సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకునే పోయే ముందుగా వాక్య పఠనం చదివి వినిపించిన శాంతి గారికి ప్రభు పేట హృదయపూర్వక వందనాలండి. సరే, వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని పాటలోకి వెళ్దామండి. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి తండ్రి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అలా యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ చాలా అద్భుతమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. అందులోని మనం ప్రతి ఒక్కటి కూడా గ్రంథం నుంచి చూసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా ఆ వాక్యానుసారంగా మనం ఉండాలి. అంశం పాఠం పేరు రాసుకోండి. పరిశుద్ధాత్మ పరిచర్యలు. పరిశుద్ధాత్మ పరిచర్యలు. ఎన్ని విషయాలు చూద్దామండి? 7 విషయాలు చూద్దాం. పరిశుద్ధాత్మ పరిచర్యలు. అందులోని మొట్టమొదటిగా యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. అక్కడ ఎవరు చెబుతున్నారు? మనం ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరికి చెబుతున్నారు అన్నదే తెలుసుకోవాలి. ఎవరి గురించి ఎవరు చెబుతున్నారు అన్నదే తెలుసుకోవాలి. అలా రాసింది ఎవరు, రాపిచ్చింది ఎవరు, తర్వాత మాట్లాడుతుంది ఎవరు, అక్కడున్న వ్యక్తులు ఎవరెవరితో మాట్లాడుకుంటున్నారన్నది తెలియాలంటే ఒకటి వాక్యాన్ని చదవాలి, 2 ధ్యానించాలి, పరిశోధించాలి. 5వ వచనంలో ఏమని చెబుతున్నారంటే యేసు ఎట్లనెను. ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? యేసుక్రీస్తు ప్రభువారే చెబుతున్నారు. నికోదేముతో అక్కడ చెబుతున్న సందర్భం ఏమని చెబుతున్నారంటే ఒకడు నీటి మూలముగాను, ఒకడు నీటిలో మునగటం అంటే నీటిలో బాత్మేషం తీసుకోవడం, తర్వాత ఆత్మ మూలముగాను. ఆత్మ అంటే ఎవరు? ఈ ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. ఒకటి మొట్టమొదటిగా రాసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ పరిచర్యలో నూతన జన్మ కలిగించును. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు? నూతన జన్మ కలిగించును. అదే అక్కడ అక్కడే చెబుతున్నారు. ఏమనంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించాలి. అంటే మనిషికి ఎన్ని జన్మలనంటే ఒకటి తల్లి గర్భంలో నుంచి లోకానికి వచ్చినప్పుడు ఒకటి. ఇది మానవరీత్యా మానవునికి సంబంధించినది. తల్లి గర్భం నుంచి ఒకటి శరీరము ఆత్మ 2 కలిసి ఈ లోకంలో పుడతారు. ఇది ఈ లోక సంబంధమైన జన్మ. రెండో జన్మ ఏ జన్మ అంటే పరలోక సంబంధమైన జన్మ, పరలోకానికి చేర్చే జన్మ, నూతన జన్మ. ఒకటి ఈ లోకంలో జన్మించటం, రెండోది అంటే ఈ లోకంలో బిడ్డ ఈ లోకంలో మనం ఎలాగైతే నివసించాలంటే తల్లి గర్భం నుంచి ఇక్కడికి ఈ లోకానికి రావాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన ఉండడానికి ఏం ధరించుకొని వచ్చారంటే శరీరం. ఆ శరీరాన్ని ఎవరి ద్వారా? ఒక స్త్రీ అనగా మరియమ్మ గారి గర్భంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు.
అలాగే మనము ఈ లోకంలో నుంచి ఈ లోకం విడిచిన తర్వాత ఇంకొకటి ఉన్నది. అంటే ఇక్కడ ఉండేదేమో ఇది మొదటిది, ఇది మనం ఇక్కడ నివసించడానికి. రెండోది మనం శాశ్వతంగా ఇక్కడ ఎంతకాలం అంటే కొంతకాలమే శాశ్వతంగా ఉండేది, శాశ్వతంగా నివసించేది ఎక్కడనంటే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో నిత్యం నివసించాలంటే, అక్కడ ఉండాలేనంటే జన్మించాలి. తల్లి గర్భంలో ఎలాగైతే ఈ లోకంలో బయటకు వస్తామో అలాగే అక్కడ ఆత్మ సంబంధంగా ఆ పరలోకంలో జన్మించాలి అని అంటే ఎలా జన్మించాలో చెబుతున్నారు. ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటికి రావాలంటే, ఆ బిడ్డ బయటికి రావాలంటే ఏం చేస్తారు? ఒకటి అబ్బాయిని అమ్మాయిని చూసి వారికి వివాహం చేసి తర్వాత వారిద్దరూ ఏక శరీరమై ఉన్న తర్వాత వారు స్త్రీ గర్భాన్ని ధరించి బిడ్డకు జన్మనిస్తుంది. అలాగే పరలోకం వెళ్ళాలి అని అంటే ఏ విధంగా జన్మించాలో, ఎలా జన్మించాలో అన్నదే చెబుతున్నారు. ఇక్కడ ఏమని చెబుతున్నారంటే, ఒకడు నీటి మూలముగాను, అంటే నీటిలో మునగడం అంటే బాప్తిస్మం తీసుకోవడం. అది కూడా ఎలాగానంటే ఇప్పుడు పశువులు ఉన్నాయి, నీటిలో మునుగుతాయి, పరలోకం చేరతాయా? వెళ్ళవు. అలాగే మామూలుగా నువ్వు నీటిలో మునిగితే వెళ్తావా? వెళ్ళవు. ఒకడు ఏమని చెబుతున్నారంటే, పేతురు గారు అపోస్తుల కార్యాలయం ఏమని చెబుతారు, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు అని చెబుతున్నారు. ఇప్పుడు ఎలా పొందాలి? నీటిలో అనగా ఎలా పొందాలి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. అది నీటిలో మునగటం. తర్వాత ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనలోని ఆత్మ ఏం చేస్తుందంటే ఆత్మ మూలము కూడా జన్మించాలి. అంటే దీన్ని ఏమనంటే నూతన జన్మ, మారు మనస్సు, ఆత్మ మూలముగా జన్మించడం. ఒకటి నీటి మూలముగా, ఒకటి ఆత్మ మూలముగాను జన్మించితేనే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు మనం వాక్యం విని క్రీస్తుని అంగీకరించి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం నీటిలో మునుగుతున్నాం. అలాగే ఆత్మ మూలము కూడా, అంటే మీరు మారు మనసు పొంది తిరుగుడే, ఆత్మ ఫలాలు మీరు ఫలించుడి, ఆత్మ మూలముగా జన్మించాలి. అది ఎవరి ద్వారానంటే పరిశుద్ధాత్మ పరిచర్యలో నూతన జన్మ కలిగించును. ఎవరు కలిగిస్తారనంటే నూతన జన్మ మనకి పరిశుద్ధాత్ముడు నూతన జన్మ కలిగిస్తారనమాట. పరిశుద్ధాత్మ పరిచర్యల్లో రెండో విషయం చూస్తే, పరిశుద్ధాత్మ పరిచర్యలో ఒకటి నూతన జన్మ కలిగించును, రెండోది అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇక్కడ ఏమని చెప్తానండి, దేవుని రాజ్యం భోజనం పానము కాదు, కానీ భోజనం పానం కాదు దేవుని రాజ్యం అంటే. ఈ రోజున కూడికలు పెట్టుకొని ప్రార్థన పెట్టుకున్న తర్వాత ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తారనంటే భోజనానికే ఇస్తారు. ఎక్కడన్నా మీటింగ్ అన్నా కానీ లేకపోతే కూడికన్నా దీనికే ఎక్కువ ప్రాధాన్యత. ఒక పక్క ప్రార్థన జరుగుతూ ఉండిద్ది, ఓ పక్కన వండుతూ ఉంటారు. ఇటు మనసు ఉండదు, ఇటు ఎంతానికి కాదు పెట్టుకునేది, అటు వండడానికి అనమాట. తర్వాత ఆ వండడం అయిపోయింది. ఈ లోపల ఈ సేవకుడు ఏం చేస్తారంటే ఈయన పాటల కార్యక్రమం అయిపోయింది. ఎప్పుడు అది వండేలోపు ఈ పాటలు అయిపోతాయి. ఇప్పుడు అది వండారు. తర్వాత ఈ సేవకుడు వాక్యం తీసుకుంటాడు.
అక్కడ రెడీ అయ్యిందిగా. వాక్యం తీసుకొని అట్ట ముందుకు వెళదాం అనుకునేసరికి ఏం చెబుతారు? అయ్యగారు అయ్యింది రెడీ, ఇక ఏం చేయాలి? ఇక ముగించాలి ఇక. ఎందుకు? అటు చూడండి, వాతావరణం బాగలేదు. ఇంక చెప్పేది ఎక్కడ? ఇంకా వాళ్ళు వినేదేంటి? ఇక్కడ ఏమని చెబుతున్నారు చూసారా? ఏమని, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ ఏంటి మరి అని చెబుతున్నారంటే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. పరిశుద్ధాత్మ పరిచర్యలో రెండో విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ ఏం కలిగిస్తారనంటే ఆనందము పుట్టించును. రెండోది ఏంటంటే ఆనందం పుట్టిస్తారు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు చెబుతున్న విషయం, పరిశుద్ధాత్మలో ఉన్న విధానం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఆనందాన్ని పుట్టిస్తారు. ఆనందం అనగా ఈ లోక సంబంధమైన ఆనందం కాదు. పరిశుద్ధాత్ముడు దేవుని సంఘములోని సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు. ఈ రోజున సంఘాల్లోనే చూడండి డ్యాన్స్ ప్రోగ్రాలు పెడతారు, సంఘాల్లోనే మీటింగ్స్ పెడతారు, సంఘంలోనే భోజనాలు పెడతారు, అన్ని సంఘంలోనే చేస్తూ ఉంటారు. మరి అలా చేసినప్పుడు ఆ సంఘంలో ఏం జరుగుతుంది? అల్లరే జరుగుతుంది. కానీ జీవము గల దేవుని సంఘం అల్లరికి కర్త కాడు ఆయన. ఆయన దేనికి కర్త అంటే సమాధానము నీతికి ఆయన కర్త. నువ్వు నీతిగా జీవించాలి, సమాధానం కలిగి ఉండాలి. తర్వాత చెబుతున్నారు అక్కడ ఏమని చెబుతున్నారంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆనందం పరిశుద్ధాత్మ పరిచర్యల్లో పరిశుద్ధాత్ముడు ఏం పుట్టిస్తారంటే ఆనందం పుట్టిస్తారు. మన మనసులోని పరిశుద్ధాత్ముడు ఆయన ఏం చేస్తున్నారంటే మనకు ఆనందాన్ని కలుగు చేస్తారు, సంతోషాన్ని కలుగు చేస్తారు. తర్వాత ఇంకా చెబుతున్నారు గలతీలకు 5వ అధ్యాయం పరిశుద్ధాత్మ పరిచర్యలో గలతీలకు 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా, ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఆత్మఫలం పరిశుద్ధాత్మ పరిచర్యలోని 3వ విషయం ఏంటంటే ఆత్మఫలం. ఆత్మఫలం ఫలించును. పరిశుద్ధాత్ముడు ఉన్న చోట ఏముంటుందండి? ఏముంటాయి చెప్పాలి? ఏముంటాయండి? ఆత్మఫలాలు ఉంటాయి. పరిశుద్ధాత్ముడు ఉన్న చోట శరీర కార్యాలు ఉండవు, ఆత్మఫలాలు ఉంటాయి. ఆ ఆత్మఫలం ఏమిటి అని అక్కడ చెప్తున్నారు అని అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ కూడా ఏమిటి అని అంటే ఫలాలు. ఆత్మకు ఫలాలు అనమాట, ఆత్మ ఫలాలు. తర్వాత ఏమని చెప్తారని ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎవరు వీళ్ళనంటే క్రీస్తులో ఉన్నవారు. వాళ్ళు శరీర ఇచ్చలను ఏం చేస్తారు? సిలువేస్తారు, అంటే చంపేస్తారు. వాటిని ఉంచరిక ఏం కలిగి ఉంటారంటే ఆత్మ ఫలాలు కలిగి వస్తారు. ఈ ఆత్మఫలం పుట్టించేది ఎవరనంటే పరిశుద్ధాత్ముడు మనలోని. యేసుక్రీస్తు ప్రభువారు ఏ అయితే చెప్పారో వాటిని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారండి? వాటిని ఏం చేస్తారు? గుర్తు చేస్తారు. వాటిని మరలా మనకేం చేస్తారనంటే గుర్తు చేస్తారు. తర్వాత ఇంకా చూడండి పరిశుద్ధాత్మ పరిచర్యలోని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందాపాలైన ఎడల
మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. 4వ విషయం ఏంటంటే రాసుకోవాల్సింది దృఢపరచును. ఏ విధంగా అక్కడ చెబుతున్నారు అని అంటే, అక్కడ మనకి క్రీస్తు నామం నిమిత్తం అంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నందుకు, యేసుక్రీస్తు ప్రభువారిలోకి వచ్చినందుకు నిన్ను ఆయన నామం నిమిత్తం నీకు ఏమొస్తాయంట? నిందాపాలైన ఎడల నీకు నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఇక్కడ ఏమని చెబుతున్నారనంటే, మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు గమనించవలసిన విషయం, మనం వాక్యం చదువుకున్నప్పుడు మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే, నిందాపాలు అనగా అవి ఎప్పుడు వస్తాయి? నిందాపాలు ఎప్పుడు వస్తాయండి? నిందాపాలు ఎప్పుడు వస్తాయి? లోకంలో ఉన్నప్పుడు రావు, దేవునిలోకి వచ్చినప్పుడే నీకు ఏమొస్తాయి? నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. ఇవన్నీ నీకు వచ్చినప్పుడు నీ మీద ఎవరున్నట్టు? ఆత్మ, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఎందుకు నీకు నిందలు వస్తున్నాయి? ఎందుకు నీకు నిందలు వస్తున్నాయి అని అంటే, నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఎలా చేస్తావంటే వాక్యానుసారంగా చేస్తావు, వాక్యానుసారంగా మాట్లాడుతావు, వాక్యానుసారంగా చూస్తావు, వాక్యానుసారంగా జీవిస్తావు. అన్నీ ప్రతి ఒక్కటి నువ్వు వాక్యానుసారంగా చేస్తున్నావు కాబట్టి నీకు నిందలు వస్తాయి. బయలుదేరింది భక్తుడు, వీళ్ళకి ఎప్పుడు ఇక పని ఏమి లేదు, ఇక వీళ్ళకి ఎప్పుడు ఇవే ఆరాధనలు, ప్రార్థనలు ఇవే అని నిందించేవారు ఉంటారు. ఆ తర్వాత నీ గురించి ఎలా అనుకుంటారనంటే, వాళ్ళు నీ గురించి ఇదివరకే ఏమే ఈ విధంగా ఉంది కదా, ఇప్పుడు మారిపోయింది అని కొంతమంది అనుకుంటారు, కొంతమంది ఆ విధంగా అనుకుంటారు. ఇవన్నీ ఏంటంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉండి నీలో ఆత్మ ఫలాలు ఏం చేస్తుండో ఫలింపజేస్తుండో పరిశుద్ధాత్ముడు. అందుకని ఎక్కువగా నువ్వు ఎవరికి నచ్చుతావంటే 2 రకాలుగా ఉంటారు. ఒకటి లోక సంబంధులకి నచ్చరు, ఆత్మ సంబంధంగా దేవునిలో ఉన్నవారికి అయితేనే నచ్చుతారు. అయితే ఈ లోకమంతా ఎవరి దృష్టిలో ఉందంటే, ఎవరి చేతిలో ఉంది అని అంటే దుష్టుని చేతిలో ఉంది, దుష్టుని ఎరలో ఉంది. మరి నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా నువ్వు వాక్యానుసారంగా చేస్తూ ఉంటే, నువ్వు ఎవరైనా దొంగతనం చేస్తున్నారనుకోండి, దొంగతనం చేయకూడదు. బూతులు మాట్లాడుతున్నారనుకోండి, బూతులు మాట్లాడకూడదు. పోకిరి మాటలు మాట్లాడుతున్నారనుకోండి, పోకిరి మాటలు మాట్లాడకూడదు. ఇవన్నీ నువ్వు చెబుతూ ఉంటావు. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి నువ్వన్నీ కూడా ప్రతి ఒక్కటి పరిశుద్ధంగానే చూసినప్పుడు నీ ఇంటిలో వారు కానీ, నీ బయట వారు కానీ, నీ పొరుగు వారు కానీ ఎవరైతే లోక సంబంధులుగా ఉంటారో వారికి ఇవి నచ్చవు. అప్పుడు మీకు ఏమొస్తాయి? పొగడతలు వస్తాయా? రావు, నిందలు వస్తాయి. ఎందుకనంటే నువ్వు చేసే ప్రతి ఒక్కటి వాక్యానుసారమే. ఎదుటున్న వ్యక్తి వాక్యానుసారంగా ఉండరు కాబట్టి నీ మీద నీకు ఏమొస్తాయి అనంటే నిన్నేం చేస్తారంటే నిందిస్తారు. అప్పుడు చెబుతున్న విషయం ఏమని చెబుతున్నారంటే, క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందాపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి, దేవుని ఆత్మ నీ మీద ఉండగాబట్టి ఆత్మ నువ్వు ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఎలా చూస్తావంటే మంచిగా చూస్తావు. కానీ ఎదుటిన్న వారు ఏం చేస్తారంటే నిందలో పెడుతూ ఉంటారు. అప్పుడు నువ్వేం చేయాలంటే, నాకేంటి ఈ నిందలు, నాకేంటి ఈ బాధలు, దేవుని నమ్ముకున్నందుకు నాకేంటి అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నావా? అలా వద్దయ్యా, అలా వెళ్ళమాకండే. మీకు నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏ వచ్చినా మీ మీద ఉన్నది ఎవరు అని అంటే దేవుని ఆత్మ మీ మీద ఉండగాబట్టి మీరు ఏమని చెప్తున్నారు? ధన్యులు అని చెబుతున్నారు. మీరు ధన్యులు.
నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెబుతున్నారు. ఇక్కడ అదే చెబుతున్నారు, మీ క్రీస్తు నిమిత్తం మీరు నిందాపాలైన ఎడల దేవుని ఆత్మ మీ మీద ఉంది కాబట్టి మీరు ఎవరని చెబుతున్నారంటే ధన్యులు అని చెబుతున్నారు. తర్వాత ఇక చూడండి, ఐదవ చూస్తే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ వచనం, 15-16 కలిసి ఉండే చూడండి. అయినను అన్ని జనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్ని జనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడినైతిని ఇటు హేతు చేసుకొని మీకు జ్ఞాపకం చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపంగా మీకు రాయిచున్నాను. ఇక్కడ ఐదో విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తూ ఆయన చెబుతున్న విషయం ఏంటంటే పరుచును. ఏం చెబుతాడో పరిశుద్ధపరచును. ఏ విషయాల్లో ఆయన పరిశుద్ధపరుస్తారంటే చూడండి, అక్కడ అయినను అన్ని జనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి. ఎలా పరిశుద్ధపరచబడుతుంది అని అంటే పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విజయమై యాజక ధర్మం జరిగించుచు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని ఏం చేస్తారు అని అంటే ఆయన పరిచర్యలో ఐదోది ఏంటంటే పరిశుద్ధపరచును. ఒక వ్యక్తిని ఏం చేస్తారంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరుస్తారు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు గనుక మరి ఆ పరిశుద్ధుడు మనలో ఉండాలి అని అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారో మనలను పరిశుద్ధపరుస్తారు. నువ్వు ఏమి తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అంటే నువ్వు ఏం తాగాలి, ఏం తాగకూడదు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే మనలను పరిశుద్ధపరుస్తారు. నీ దేహాన్ని పాడు చేసుకునేది పరిశుద్ధాత్ముడు వద్దనే చెబుతారండి. నీ దేహానికి ఏదైతే హానికరంగా ఉందో అది వద్దు అని చెబుతారు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ వినేవారిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. వాక్యం ఏం చేస్తుందండి? వాక్య మర్మములు బయలుపరచును. ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు వాక్య మర్మములు ఏం చేస్తారనంటే బయలుపరచును. ఇదిగో ఈ వాక్యము ఇదిగో ఇలా ఉంది, బైబిల్లో ఇదిగో ఈ విధంగా ఉంది అని ఆ వాక్యాన్ని ఏం చేస్తారంటే ఆ మర్మములో బయలుపరుస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఈ ప్రతి ఒక్కడే కూడా వాక్యానుసారంగా నడవాలి, ప్రతి ఒక్కడే కూడా వాక్యానుసారంగా చేయాలి అని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారో ఆ మర్మములు బయలుపరిచును. చూడండి, క్రైస్తవులకు వాక్యం చదివినప్పుడు ఆ వాక్యము చదువుకున్న ఆ వాక్యము మనం ఒక పని చేసేటప్పుడు ఏదన్నా మాట్లాడేటప్పుడు కానీ అప్పుడు ఏమని పరిశుద్ధాత్ముడు మనకు వాక్యాన్ని గుర్తు చేస్తారు అని అంటే మనం చదివి ఉండాలి. ఇప్పుడు పిల్లవాడు స్కూల్కి వెళుతూ ఉండో అసలు వెళ్ళకోకుండా ఉన్న పిల్లవాడికి ఎగ్జామ్ పెడితే అడిగాను గుర్తొచ్చిద్దా? ఇదిగో నాయన ఈ ఎగ్జాము 2వ తరగతి ఎగ్జామ్ రాయమంటే 3వ తరగతి ఎగ్జామ్ రాయమంటే రాత్రా అసలు ఏం చదవకుండా రాయలేడు. ఎందుకనండి? చదవలేదు కాబట్టి.
అదే చదువుకొని ఉంటే ఒక ప్రశ్న రాగానే ఏమవుతుంది? గుర్తొస్తుంది. సరే, అది గుర్తు రాకపోయినా ఇంకొక కింద ప్రశ్న అయినా కానీ ఏమొస్తుంది? గుర్తొస్తుంది. అలాగే మనం వాక్యం చదివి ఉన్నప్పుడు, వాక్యం 26 పుస్తకాలు చదివి ఉన్నప్పుడు మనం చేసే ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారనంటే మనకు జ్ఞాపకం చేస్తారు. అంటే మనకు ఏం చేస్తారు? ఆయన గుర్తు చేస్తారు. ఎప్పుడు? నువ్వు చదివి ఉన్నప్పుడు. అసలు నువ్వు చదవకోకుండా ఉంటే గుర్తు చేసినా నాకేంటి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనుకుంటావు. అదే నువ్వు చదువుకొని ఉంటే నీకు ఆ వాక్యం గుర్తు రాగానే, ఏ వాక్యం? ఇప్పుడు నువ్వు ఒక చాట కూర్చొని మాట్లాడినప్పుడు ఎమ్మటే పరిశుద్ధాత్ముడు వాక్య మర్మములో బయలుపరుస్తారు. ఏమనంటే ఎలా గుర్తు చేస్తారంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసులు కూర్చుండు చూడను కూర్చుండక. మరి ఏం చేయాలి అని నీకు వెంటనే ఏమొచ్చిందంటే, ఇది బాగానే గుర్తు చేసావు కానీ మరి ఏం చేయాలి అన్నప్పుడు, అప్పుడు పరిశుద్ధాత్ముడే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇలా గుర్తు చేస్తారనమాట. వాక్యం మర్మములు ఏం చేస్తారంటే ఆయన బయలుపరుస్తారు ప్రతి ఒక్కటి కూడా. నువ్వు చెప్పడానికి కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు నువ్వు పిల్లవాడికి కానీ లేదా భర్తకు కానీ భార్యకి కానీ బంధువులు కానీ ఎవరైనా కానీ చెప్పాలి అని ఇదిగో ఈ విధంగా చెప్పాలి అనుకున్నప్పుడు నువ్వు వాక్యం చదివి ఉన్నప్పుడు ఆ వాక్యం మర్మములు నీ ద్వారా దేవుడు ఏం చేస్తారో బయలుపరుస్తారు. అంటే వేరే వాళ్ళకి ఏం చేస్తారంటే చెప్పిస్తారనమాట. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చాలా చాలా లోతైన భావాలు ఉంటాయండి, చాలా లోతైన భావాలు. చివరిగా చూడండి, 7వ చూస్తే యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని విను వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. పరిశుద్ధాత్మ పరిచర్యలో పరిశుద్ధాత్ముడు పని ఏమిటి అనంటే సర్వసత్యములోనికి నడుపుట. సర్వసత్యములోనికి ఆయన ఏం చేస్తారో మనలోనే నడిపిస్తారు. అంటే సర్వ అంటే ఎక్కువగా సత్యములోనే మనల్ని ఏం చేస్తారో నడిపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు చెబుతున్నారు ఈ విషయం? యేసుక్రీస్తు ప్రభువారే చెబుతున్నారు. ఆయన ఇక్కడి నుంచి ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళేటప్పుడు శిష్యులు అడిగినప్పుడు చెబుతున్న సందర్భం అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తారు. నీలోని ఎటువంటి లోక క్రియలు కానీ ఎలాంటి ఏమి ఉండవు, అలా చేయనీయడు. ఎందుకనంటే ఈ దేహంతో జరిగించిన ప్రతి ఒక్క దానికి కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పాలి. తర్వాత మత్తయి గారు రాసిన 12వ అధ్యాయంలో మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. చూశారండి? మరి వీటన్నిటిని బట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే ఇదిగో నీ దేహంతో ఈ తప్పు చేయొద్దు అని చెబుతాడు. ఇదిగో నీ నోటితో ఈ మాటలు మాట్లాడొద్దు అని పరిశుద్ధాత్ముడు చెబుతాడు. అంటే అక్కడ ఏం చెబుతున్నారంటే ఆయన సర్వసత్యములోనికి నడిపించును. అంటే నువ్వు ఇప్పుడు దొంగతనం చేయడానికి వెళుతున్నావు, ఇది వద్దు నాయన తప్పు. వ్యభిచారం చేయడానికి వెళుతున్నావు, ఇది తప్పు వద్దు. ఒక వ్యక్తి మీదకే కోపంతో వెళుతున్నావు, అలా వద్దు, వెళ్ళొద్దు. ఎందుకనంటే కోపం చాలా ప్రమాదకరం. అందుకని నువ్వు వెళ్ళొద్దు అని పరిశుద్ధాత్ముడు చెబుతారు. అంటే ఆయన ఇంకా ఏం చెబుతారో అక్కడే ఏమని చెబుతున్నారంటే ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని విన్నో వాటిని బోధించి, నువ్వు వేటినైతే వింటావో వాటినే నీకు బోధిస్తారు. అవి కూడా ఏంటి? వాక్యాలు. సర్వసత్యములోనికి నిన్ను నడిపించే వాక్యాలు బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. సంభవింపబోవు సంగతులు, ఇదిగో పరలోకం ఉంది, నరకం ఉంది.
నువ్వు పరలోకం చేరాలనంటే నువ్వు ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి. పరలోకంలో ఎలా ఉంటుంది? సంభవింపబోవు సంగతులు. పరలోకంలో ఎలా ఉంటుంది? ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అదే నువ్వు లోకానుసారంగా జీవిస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అది భయంకరంగా ఉంటుంది అని. సంభవింపబోవు సంగతులు అంటే జరగబోయాయి. ఇదిగో నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత జరగబోయేది ఈ విధంగా ఉంటుంది. అవన్నీ ఏం చేస్తారు? ఆయన గుర్తు చేస్తారు, మనకు బోధిస్తారు. ప్రసంగి గ్రంథంలో చదివినప్పుడు పాతాళంలోని ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను పని చేయదు. మీకు అసలు నువ్వే ఉపాయం వేసినా, ఎటువంటి తెలివితేటలు ఉపయోగించినా అసలు ఎటు పారిపోవడానికి కూడా ఆస్కారం ఉండదు. ఇక్కడ ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండేవాళ్ళు అక్కడ కలుసుకున్నారనుకోండి, అక్కడ కూర్చొని మీటింగులు పెట్టడం కుదరదు. ఆడేముండదు. ఆడేముంటాయో తెలుసా? ఓ ఇక గీరుకోవటం, అరవటం, కేకలు పెట్టడం, ఇవే. ఇక ఒకరికొకరు పట్టించుకోవడం కూడా ఉండదు. అసలు ఏమీ ఉండదు. అంత భయంకరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తారు. తల్లి గర్భమున పిండంగా ఏర్పడ్డ కాడి నుంచి ఆత్మ మరలా చనిపోవటం అనేది ఉండదండి, ఉండదు ఇక. అందుకని పరిశుద్ధాత్మను చెబుతుండు, ఇదిగో నీ దేహాన్ని కాపాడుకో. నువ్వు కాపాడుకోకపోతే నీ శరీరాన్ని, నీ దేహమును ఆత్మను కలిపి ఎక్కడ పడేస్తారో? నరకంలో పడేస్తారు. మత్తయ్య గారు రాసిన సువార్తలో చెబుతారనమాట. నువ్వు ఎవరికి భయపడాలంటే ఆత్మను దేహమును రెండింటిని కలిపి నరకంలో పడవేయగల శక్తి గల వానికి నువ్వు భయపడాలి, ఆయనకే భయపడాలి అని చెబుతున్నారు. కానీ ఈ రోజున మనిషి దేనికి భయపడుతుండో? పాపానికి భయపడట్లా, దాన్ని ఆనందంగా సంతోషంగా చేస్తుండో. తర్వాత జరగబోయేది ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ పరిచర్యల్లో 7 విషయాలు చెప్పాను. 1, పరిశుద్ధాత్ముడు నూతన జన్మ కలిగించును. 2, ఆనందము పుట్టించును. 3, ఆత్మఫలము ఫలించును. 4, దృఢపరచును. 5, పరిశుద్ధపరచును. 6, వాక్య మర్మములు బయలుపరచును. 7, సర్వసత్యములోనికి నడిపించును. 7 విషయాలు పరిశుద్ధాత్మ పరిచర్యలు. ఇవి ఏంటి అంటే ఆయన పరిచర్యలు ఏంటి? ఇవి. ఏదైనా ఒక్కటైనా వీటిల్లో ఒక్కటైనా ఈ లోక సంబంధమైనది ఉందా? ఈ లోకంలో ఉందా? శరీర సంబంధమైనవి ఉన్నాయండి? లేవండి. అన్నీ ఏంటి అవి? ఆత్మ సంబంధమైన విషయాలే ఉన్నాయి. అన్నీ ప్రతి ఒక్కటే ఆత్మ సంబంధమైనదే. శరీరం గురించి ఎందుకు చెప్పలేదు తెలుసండి? శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపచేయును అని చెబుతున్నారు. అందుకని ఆత్మ చెప్పిన మాట వినాలి. పరిశుద్ధాత్మని ఎప్పుడూ కూడా దుఃఖపరచకూడదు, బాధపరచకూడదు. ఆయన మాట వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారండి? మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానిక నేను క్షమాపణ కలుగును, కానీ పరిశుద్ధాత్ముని దుఃఖపరిచిన వెడల, పరిశుద్ధాత్ముని మాట వినకపోతే ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అని చెబుతున్నారు. అందుకని పరిశుద్ధాత్ముడు మాట వినే వారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏ సంగతులు చెబుతారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే బోధించారో అవే మనకు చెబుతారు. మనం ఒకవేళ నీ మనసులో అనుకోవచ్చు, నువ్వేదైనా మాట్లాడాలని చేయాలని నువ్వు అనుకున్నప్పుడు ఇది తప్పు అని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారో? గద్దిస్తారు, హెచ్చరిస్తారు, బోధిస్తారు. ఇవన్నీ కూడా మనకు నేర్పుతారనమాట. ఇవన్నీ ప్రతి ఒక్కరూ హృదయంలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.